అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే మనము ట్రబ్బులన్నీ ఖాళీ చేస్తాం కండి ఖాళీ చేసిన తర్వాత ఈ మట్టి అయితే బాగా ఎండబెట్టుకొని మళ్ళీ కంటైనర్లోకి అయితే పోసుకోవడం అయితే జరిగింది ఈ కంటైనర్ అన్నిటిలోనికి కూడా మనమైతే ఇప్పుడైతే ఆకుకూరలు వేసుకుందామండి ఆకుకూరల విత్తనాలు అయితే తీసుకోవడం రావడం జరిగింది ఒక్కొక్క ప్యాకెట్ అయితే 10 రూపీస్ ఒకటి 20 రూపీస్ ఒకటి అండి నేను చూపిస్తాను ఇది 20 రూపీస్ ప్యాకెట్ అండి ఇది కూడా 20 రూపీస్ ప్యాకెట్ ఇలాగా చిన్న ప్యాకెట్లో ఉంటాయి కదా ఇవి 10 రూపాయల ప్యాకెట్లు అండి ఇవి కూడా 10 రూపాయలు ఇలాగా చిన్నవి ఏవైతే వచ్చాయి ఇవన్నీ కూడా 10 రూపాయల ప్యాకెట్లు అన్నమాట నేను ఎక్కువగా మా ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తానో అవి మాత్రమే వాడుతూ ఉంటాను మనకి పనికిరాని వేసుకోవడం అనవసరం కదా ఎందుకు కంటైనర్లు వేస్ట్ ఇవైతే చుక్కకూర విత్తనాలు చూడండి 20 రూపీస్కి ఎన్ని విత్తనాలు అయితే వచ్చాయో చూసారా ఇవన్నీ కూడా చుక్కకూర విత్తనాలు అన్నమాట మనము చుక్కకూర ఇంతకు ముందు పెట్టుకున్న తర్వాత దాన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి వచ్చిన తర్వాత ఆ ఫ్లవరింగ్ అంతా ఏం చేసామంటే ఆ ట్రబ్బులోని అండ్ ఈ ట్రబ్బులోని కూడా వేసామన్నమాట వేసిన తర్వాత మనం వేసిన విత్తనాలన్నీ కూడా మనకి మొలకెత్తాయి అన్నమాట ఇవి మన ఇంట్లో ఇలాగా వదిలేసాం కదా దీనికి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ విత్తనాలు వేసిన విత్తనాలు అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయి ఇవైతే మనము బయట నుంచి తెప్పించుకున్న విత్తనాలు ఇవి ఏంటి అనేది చూద్దామండి ఇవి తోటకూర సీడ్స్ అండి ఇవైతే మేము కొనలేదు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు ఇవి తోటకూర ఇందులో కూడా ఉన్నాయి తోటకూర ఇవి స్వీట్ కార్న్ అండి 2 ప్యాకెట్లు అయితే స్వీట్ కార్న్ తెప్పించాము ఇవైతే బెండెత్తనాలు ఇవైతే కొత్తిమీర అండి కొత్తిమీర ఇవే కాకుండా మన మార్కెట్లో దొరుకుతాయి కదండి మామూలు కొత్తిమీర ప్యాకెట్లు ఆ కొత్తిమీర ప్యాకెట్లని మనము 2 ముక్కలుగా చేసి అవి గనక వేసామంటే అవి కూడా జర్మినేషన్ అవుతాయి ఇగోండి అలాగే వేసాము ఇవి మన బయట షావుకార్ల దగ్గర దొరుకుతాయి కదా ఆ విత్తనాలు అన్నమాట అంటే మనము ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆ విత్తనాలు ఇగో చూడండి కొన్ని జర్మినేషన్ అవ్వలేదు ఇగోండి వాటికి వీటికి తేడా ఒక్కో ధనియాని మామూలుగా చెప్తే గానీ లేదా దేంతోనైనా సరే ఇలాగా కొంచెం ఇలా చపాతీ కర్రతో కొంచెం పావితే 2 సీడ్స్ లాగా అవుతాయి ఆ సీడ్స్ వేయడం జరిగింది ఈ ట్రబ్బులో కొంచెం పుట్టాయి అవి ఏం చేసామంటే దీంట్లోనికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తామన్నమాట ఇప్పుడు ఇవి ఇందులోనివి తీసి పెట్టాము చూసారు కదా ఇవి ఇప్పుడే నాటామన్నమాట ఈ సైడ్లు ఉన్న వలన వాటికి వీటికి తేడా ఉంటుందండి ఇవి బయట మనం కొనుక్కొని తీసుకొచ్చాము చూద్దాము పుడతాయో పుట్టవని ఇవి చుక్కకూర చూసారా ఎలా ఉన్నాయో ఇవి పాలకూర అన్నమాట ఇవి గోంగూర అండి ఈ ప్యాకెట్ ఇవైతే 20 రూపీస్ ఈ 3 20 రూపీస్ ఇవైతే 10 రూపీస్ ప్యాకెట్లు ఇప్పుడు మనం వేసుకుందామండి ఆ చివరి దాంట్లో అయితే పాలకూర వేసుకుందాం ఫస్ట్ ఆల్రెడీ మట్టిని అయితే తడుపుకొని ఉంచుకున్నామండి ఈ పాలకూర ఉంది కదా ఈ పాలకూరని ఒక్కొక్క సీడ్స్ లా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా మనము జల్లీసుకోవచ్చు ఒక్కోసారి అన్ని జర్మినేషన్ అవుతాయి ఒక్కోసారి అన్ని జర్మినేషన్ అవ్వవు కదా అందువల్ల ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి కొన్ని పుట్టినా సరిపోతాయి అన్నమాట అవి కొంచెం బాగా పక్కన కొమ్మల ద్వారా వచ్చి మనకి కావలసినగా తయారవుతాయి దీనిపైన 1 లేయర్గా మట్టిని అయితే వేసుకోండి కోకోపెట్ ఉంటే కోకోపెట్ వేసుకోండి లేదు అంటే ఇలా మట్టిని పల్చగా అయితే జల్లేయండి
మొలకలు రావడం కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చుక్కకూర అయితే పెట్టుకుందాం. ఇది చుక్కకూర, ఇది పాలకూర అండి. చూడండి ఒక్క విత్తనమే చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. అక్కడ వేసినవి కొంచెం దగ్గరగా అయిపోయాయి అనేసి తీసేసి దీంట్లో అయితే వేసాము. వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. చుక్కకూర అనేది అలాగా ఎప్పుడు చల్లకూడదు. చుక్కకూర మాత్రం చిన్న చిన్న కన్నాలు అయితే పెట్టుకొని చుక్కకూర అయితే వేసుకోవాలి. ఇవి కదా మనకి సీడ్స్. యాక్చువల్గా ఇవి ఫ్లవర్స్ అండి. లోపల అనేది సీడ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలాగ చిన్న ఘాటల్లా పెట్టుకొని అందులో అయితే సీడ్స్ వేసుకుందాం. ఒక్కో దాంట్లో నేను 2 వేస్తున్నాను. ఒక్కో ట్రబ్బుకే వేస్తున్నానండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక్కొక్క ట్రబ్బుకి చుక్కకూర పాలకూర ఉంది కాబట్టి ఒకేసారి నేను హార్వెస్ట్ వచ్చేస్తే నాకు యూజ్ అవ్వదు కదా, వేరే వాళ్ళకి ఇచ్చేయడమే. మనకి యూజ్ అవ్వాలి అనేసి అంటే ఇక్కడ కరెక్ట్గా ఒక ట్రబ్బు మనకి హార్వెస్ట్ టైంకి వస్తుంది అనే టైంకి మనం వేరేది వేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అంటే 1 వీక్ 15 డేస్ గ్యాప్లో ఇచ్చుకోండి. ఎందుకంటే ఇవి జర్మినేషన్ అయ్యి మొలకెత్తడానికే మనకి కనీసం 1 వీక్ దాటే పడుతుంది. ఇప్పుడు ఈ ట్రబ్బులో తోటకూర అయితే వేద్దాము. ఈ ట్రబ్బులో తోటకూర వేద్దాం. మనకి తోటకూర అంతా కూడా హార్వెస్టింగ్ అయిపోయింది. మట్టి అనేది చూడండి ఎంత లూజ్గా ఉందో. ఎప్పుడు కూడా ఇంత లూజ్గా ఉండాలి. ఈ ఆకుకూరలకి ఎక్కువగా నేను కోకోపీట్ అనేది వేసేదాన్ని పైన. ఈసారి కోకోపీట్ అనేది బుక్ చేయలేదన్నమాట, ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటాను. దీంట్లో కూడా వేద్దాము. అస్సలు లేదనమాట మన దగ్గర తోటకూర. 2 ట్రబ్బులకి వేసుకున్నాం. ఈ ఆకుకూర ట్రబ్బుల్లో అయితే వానపాములు ఎన్ని ఉన్నాయో అండి. ఈసారి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇవి తోటకూర అండి. తోటకూర ఇవన్నీ వేసేయకూడదు. ఇలా కొంచెం అయితే సరిపోతే ఈ 2 ట్రబ్బులు కొను. ఇది ఈ మట్టిని కొంచెం దీంట్లో కలుపుకుందాము. ఇలా కలుపుకుంటే మనకి కొంచెం పలచగా పుడతాయి అన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలాగా దూరంగా జస్ట్ దూరంగా పడడానికి కోసమే ఇందులోని మట్టి కానీ ఇసుక కానీ కలుపుతారండి. దగ్గరగా పడిపోయావంటే అవి అసలు కొంచెం పెద్ద సైజులో రావన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా తోటకూరకు మాత్రం మట్టి కానీ ఇసుక కానీ కలుపుకొని ఇలాగా చేతులతో చల్లుకోండి. దాని మీద ఇంకా మనము ఏం వేయనవసరం లేదండి. ఇవి జర్మినేషన్ అయిపోతాయి తోటకూర. దీనికి ఏం చేద్దామంటే
మనకి ఈ కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర వేద్దాము. మన మార్కెట్లో కొన్ని కొత్తిమీర అనమాట. ఇప్పుడు మనం ట్రబ్బులో చూపించాను కదా ఫస్ట్, అదైతే మనకి ఇక్కడ మన షావుకారుల దగ్గర మనం ఇంట్లో వాడుకోవడానికి తీసుకొస్తాం కదా ధనియాలు, ఆ ధనియాలు వేసాను. నేను ఎప్పుడు కూడా మార్కెట్లో తీసుకొచ్చిన వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఆ సీడ్స్ తెచ్చేటప్పుడు ఈ సీడ్స్ కూడా మేము తీసుకున్నాము, వస్తాయో రావో చూద్దాము అనేసి. దీనిపైన ఖచ్చితంగా మనకి కోకోపిట్ కానీ లేదు అంటే ఇసుక లేదంటే మట్టిని వేసుకోవాలి. ఇది కొంచెం మనకు లూజ్గా ఉంది, చూసారా ఎంత లూజ్గా ఉందో. ఈ మట్టిని అయితే మనం వేసుకుందాం. ఇప్పుడు ఈ ట్రబ్బుకి స్వీట్ కార్న్ వేసుకుందామండి. ఇవి స్వీట్, ఈ ట్రబ్ అన్నమాట. ఇది చుక్కకూర చూడండి, ఎక్కడ కూడా మనకి పురుగు గట్ట ఏం లేదు. ఇది స్వీట్ కార్న్, ఒక ప్యాకెట్ వదిలేద్దాం, ఒక ప్యాకెట్ అయితే వేసుకుందాం. ఏం చేద్దామంటే కొంచెం దూరంగా వేసుకుందామండి స్వీట్ కార్న్. ఒక్క ట్రబ్బుకి 4 అయితే వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం వేయడం, చూద్దాం. ఒక్కో దాంట్లో ఒక్కోటే వేద్దామండి. 2 ఒకవేళ 2 వచ్చినా సరే మళ్ళీ అవి విడదీసి వేస్తే చనిపోతాయేమో తెలియదు కదా, ఫస్ట్ టైం వేస్తున్నాము, అందువల్ల ఒక్కోటే వేస్తున్నాము. ఇందులో కూడా దూరంగా 4 సీడ్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆకుకూరల విత్తనాలు అయితే అన్నీ వేసేసామండి. ఇవి మొలకెత్తిన తర్వాత ఎలా మొలకెత్తుతాయి అనేది కూడా, ఎన్ని రోజులకు మొలకెత్తుతుంది అనేది కూడా దీనికి ఆ వీడియో అనేది యాడ్ చేస్తాను, చూడండి. మనం ఆకుకూరలు వేసి ఈ రోజుకి అయితే కరెక్ట్గా 15 డేస్ అయితే అవుతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఒక విత్తనం వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి 15 డేస్కి విత్తనాలు వేయడం వల్ల ఇంత చక్కగా ఇంత గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. మనం ఆ రోజు పాలకూర, చుక్కకూర విత్తనాలు, తోటకూర విత్తనాలు కట్ట వేసాం కదా, చూపిస్తాను ఎన్ని రోజులకి అవి జర్మినేషన్ అయ్యాయి అనేసి. ఇది మనకి పాలకూర. చూసారా ఎలా జర్మినేషన్ అయ్యాయో. కాకపోతే అన్ని విత్తనాలు ఒకేసారి జర్మినేషన్ అవ్వలేదన్నమాట. ఇవి స్టార్టింగ్ జర్మినేషన్ అయిపోయి ఇప్పుడు ఈ చిన్న ఉన్నాయి కదా, అవి ఇప్పుడు జర్మినేషన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇది పాలకూర, ఇది చుక్కకూర. ఇవి కూడా సేమ్, ఇవి చిన్నవి ముందు మొలకెత్తేసాయి, అంటే ఇప్పుడు ఇవి ముందనమాట. చూసారా, ఇవి లేటుగా మొలకెత్తాయి. ఇవి మనం వెయ్యగానే మొలకెత్తేసాయి అన్నమాట. వెయ్యగానే ఒక 5 డేస్కి మొలకెత్తేసాయి. దానికి 2 డేస్ తర్వాత ఇవి మొలకెత్తాయి అన్నమాట, ఈ చిన్నవి.
ఆ పెద్దవి కనిపిస్తున్నాయి కదా, ఆ పెద్దవన్నీ కూడా మనకి ముందు మొలకెత్తాయి. ఆ చిన్నవన్నీ కూడా తర్వాత ఒక 3 days 2 days గ్యాప్ ఇచ్చి మొలకెత్తాయి. అందుకే మనకి అలానే కనిపిస్తున్నాయి అన్నమాట. అన్నీ ఒకేసారి అయితే మనకి జర్మినేషన్ అవ్వలేదు. ఇది కూడా పాలకూరేనండి. సేమ్ ఆ చిన్నవన్నీ కూడా లేట్గా మొలకెత్తాయి. ఈ పెద్దవన్నీ స్టార్టింగ్ మొలకెత్తాయి అన్నమాట. అన్నీ కూడా మనం ఒకేసారి వేసాము. ఇది చుక్కకూర. ఈ చుక్కకూర ఇలా రావడానికి మనకి 25 days అయితే పట్టిందండి. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. ఇదైతే ఎండలకి ఇలా అయిపోయింది. ఈ పైన ఇది హార్వెస్ట్కి అయితే వస్తుందన్నమాట. మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇది పాలకూర. ఇది కూడా 25 days అయ్యింది. సేమ్ ఆ చుక్కకూర ఈ పాలకూరని మనము ఒకేసారి వేసామన్నమాట. చూసారా ఎక్కడ పురుగు గట్ట ఏమీ లేదు. చూసారా మనం 2 ట్రబ్బుల్లో తోటకూర అనేది వేసుకున్నామని చెప్పుకున్నాం కదా, ఆ తోటకూర ఇదేనండి. చూసారా ఒక్కొక్కటి పొడవుగా పెరిగిపోయింది, ఒక్కొక్కటి ఇంకా చిన్నది అన్నమాట. ఇంకా మొలకెత్తుతున్నాయి. ఈ తోటకూర అయితే చాలా చక్కగా గ్రీన్గా ఉంది. చూసారా ఇవి చిన్నవి అన్నమాట. ఈ వైట్గా కనిపిస్తుంది కదా, అది మినప్పప్పు కడిగిన నీళ్ళు నూకలు కడుగుతాం కదా, ఆ వాటర్లో కొంచెం కాఫీ పౌడర్ అనేది కలిపేసి అది వేసేస్తాను. సేమ్ ఇది కూడా అంతే. ఇంకా చిన్న చిన్నవి పుడుతున్నాయి చూడండి. చూసారా లేటుగా అవుతున్నాయి అన్నమాట. ఆ రోజు కొత్తిమీర వేసాం కదండి, కొత్తిమీర అయితే అస్సలు జర్మినేషన్ అనేది అవ్వలేదు. అంటే లేటుగా జర్మినేషన్ అవుతాయి కొత్తిమీర, కానీ ఒక 10 ఎన్నో జర్మినేషన్ అయ్యాయి. మిగతా అసలు జర్మినేషన్ అవ్వలేదు. చూడాలి వస్తాయా రావా అన్నది. ఇది కూడా తోటకూర అండి. ఇది కూడా హార్వెస్ట్కి మనకి సిద్ధంగా ఉంది. చూసారా అంత పొడవుగా పెరిగిపోయింది తోటకూర. అందులో నిన్న వేసామన్నమాట చుక్కకూర. ఇందులో చిన్న చిన్న కనకాంబరాలు అయితే వేసుకున్నాము. ఇది మిర్చి మొక్కలు వేసామండి, రీసెంట్గా వేసాం మిర్చి మొక్కలు. ఆ గ్రో బ్యాగుల్లో అయితే బెండ విత్తనాలు అనేది వేసాము. ఇక పైకి కాస్తుంది కదా మిర్చి, ఆ మిర్చి అన్నమాట. ఇవన్నీ వంగ మొక్కలు. ఇటు సైడ్ వస్తే కనకాంబరాలు. ఇవి కూడా వేరేయాలండి. చూడండి అంత చక్కగా మనకి చిన్న కంటైనర్లో కూడా ఎంత చక్కగా మనకి కనకాంబరాలు అనేవి ఇచ్చాయో. ఇంకొక విషయం నేను చెప్పాను కదండి, ఉడతలు అనేవి మనకి తినేస్తాయి అనేసి. అవి కనకాంబరాలు కూడా వదలటం లేదు. చూడండి ఎలా కొరికేసి అయితే పడేస్తున్నాయో పక్కకి. ఇందులో కూడా కనకాంబరాలు అనేవి మనం వేసుకున్నాము. చూడండి చక్కగా వచ్చాయన్నమాట. ఇది బంతి చెట్టు. ఇదండి ఆకుకూరల గురించి. మనం వేసుకున్న తర్వాత ఇంత చక్కగా మనకి జర్మినేషన్ అయితే అయ్యాయన్నమాట. ఇలా గనక వేసుకుంటే మనకి వారానికి 2 సార్లు మనం ఆకుకూరలు అనేది హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. చూసారా చక్కగా గ్రీన్గా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.